హాయ్ గైస్, నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. మా గుండెన్న గుడిగంటి సీరియల్ రివ్యూ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే రివ్యూలోకి వెళ్ళిపోతున్నాం. ఈ రోజు రివ్యూలోకి వెళ్ళే ముందు మా బాబు కూడా మనతో పాటు రివ్యూ చెప్తాడు. హాయ్ చెప్తున్నా. సో ఈ రోజు మన రివ్యూలోకి వెళ్ళిపోతున్నాం. ఓపెన్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నాం కదా, అదే తర్వాత డాన్స్ స్కూల్ పెట్టాలనుకుంటారు. దానికోసం కామాక్షి అని ఒప్పిస్తారు అనేసి. అప్పుడు కామాక్షి అంటే ఒప్పుకుంటది. అప్పుడు కామాక్షి అంటే ఒప్పుకొని వెంటనే థ్యాంక్స్ ప్రయత్నం అంటారు. నువ్వు కూడా అప్పుడప్పుడు మంచిదనం అయిపోతావు అంటే ఏంటి అంటే అదే ఎలాగో మంచిదనమే కానీ అప్పుడప్పుడు కూడా మంచిదనం అయిపోతావు అనేసి అంటది. అప్పుడు వెంటనే కామాక్షి ఆంటీ అంటది, రోహిణి చెప్పినట్లుగా నువ్వు డాన్స్ స్కూల్ పెట్టి కొంచెం ఎదిగేసి లక్షకి సంపాదిస్తున్న ఆశగా ఉంది వదినా అని అంటది. అప్పుడు వెంటనే మీనా అంటది, నేను రావచ్చా అని అంటే ఏంటి అన్నిటికీ నా అనుమతి తీసుకుని ప్రవర్తిస్తున్నావు, ఇంకా రావచ్చులే లోనికి రావచ్చు అంటే తను లోనికి వస్తుంది. అప్పుడు వెంటనే ఇంకోసారి థ్యాంక్స్ చెప్తుంది. సరే వెల్కమ్ అంటే తను వెళ్ళిపోద్ది. సరే మార్నింగ్ మీన లేచి అడవిడిగా కింద తిరుగుతూ ఉంటుంది. కింద తిరుగుతూ ఉంటేమో ఆ ప్రవర్తన పైన రెడీ అవుతుంటారు. ఆమె కింద తిరుగుతూ ఉంటది. అప్పుడు వెంటనే మామయ్య గారు వస్తారు. ఏంటమ్మా ఏంటి ఇలా ఏదో గాబుగా తిరుగుతున్నాం అంటే మన ఇంట్లో అద్భుతం చూడబోతున్నాం మామయ్య అంటారు. ఏంటి అద్భుతం అంటే అది మన ఇంట్లోనంటే అవును అత్తయ్య గారు రెడీ అవుతున్నారు అని అంటారు. దేనికి అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి అంటే లేదు మామయ్య గారు మన ఇంటి పేరు నిలబెట్టడానికి అంటే మన ఇంటి పేపర్ ని తాకట్టు పెట్టింది మన ఇంటి పేరు నేను నిలబెట్టదమ్మా అంటే అత్తయ్య గారు ఇది అర్థం చూస్తాం మీరు చూడండి అని అంటే నాకు ఏదో కంగారుగా ఉంది ఏమిటమ్మా నువ్వేంటి క్లియర్ చెప్పాల్సి నాకు ఫస్ట్ అంటే అత్తయ్య నాట్యం చేయబోతుంది నాట్య స్కూల్ పెట్టబోతుంది అనేసి ప్రవతమ్మ గారు పెట్టబోతుంది అనేసి మీనా వాళ్ళ మామగారికి అంటారు. అప్పుడు వెంటనే వాళ్ళ మామగారు షాక్ అవుతారు. ఏంటి ఇంత చిన్న అగ్గిపెట్టి ఇంట్లో ఆ టొంగు పెట్టి పెట్టడమే కష్టం అలాంటిది ఇంకా పైన స్కూల్ పెట్టడమా ఏంటి అమ్మ అంటే స్కూల్ పెట్టేది కామాక్షి అంటే వాళ్ళ ఇంట్లో అంటే అవునా అట్లాగే మరి రంగారావు గుండు వీక్ దీని స్కూల్ పెడితే అడెక్కడ తట్టుకుంటాడు వీళ్ళిద్దరు అసలు అదే తట్టుకుంటే పాపం మరి పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉందామంటే ఏంటో అసలు నాకు స్కూల్ అంటేనే భయం ఉన్న గుండు కరిక్కిపోతున్నాను అంటే అప్పుడు వెంటనే బాలు వస్తారు. నాన్న ఏమైందన్నా ఎందుకు అయిపోతున్నావు ఏమైనా ప్రాబ్లమా హాస్పిటల్కి వెళ్దామా అంటే లేదురా కాసేపు ఆగు మీ అమ్మని చూడు కానీ అప్పుడు తెలుసు అవసరం విషయం అంటే ఏంటి అమ్మ ఇదే అంటే అమ్మ పైన ఉంది అనేసి అంటే ఏంటి చేస్తా అంటే అప్పుడు వెంటనే రవి వస్తారు. ఏమైంది నాకు అర్జెంట్ రమ్మన్నావు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అంటే మీకు ఉండదనేసి మీ అమ్మతో పిలిచిందంటే ఏంటి మా అమ్మ అన్ని పిలిచిందా ఏంటి పులి మేకని పిలిచిందా ఏంటో నమ్మబుద్ధి కావట్లేదు బాలు అంటాడు. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు వదిన అని అంటే నిన్ను కూడా రమ్మనంటే నన్ను కూడా రమ్మన్నారు ఎందుకు శృతి అంటది నిన్ను కూడా రమ్మన్నారు. మరి ఎందుకు పార్సల్ తెమ్మను అంటే పాస్టల్ ఎందుకు అంటే బోధల పాటలు తమ్ముడు వదిలి చెప్పిందంటే అవును నేను వంట చేస్తానంటే మీ అమ్మగారే వద్దన్నారు అందుకే పాటలు తెప్పించానంటే అసలు అమ్మేది అంటే అసలు ఆంటీ ఏంటంటే పైన రెడీ అవుతుందిరా అంటే ఏంటి మేకప్ అవుతుంది పైన పెయింటింగ్ వేస్తుందో నానంటారు ఏంటి గోడలుగా అంటే లేదు మొహానికి అంటే ఏం నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు మీరంటే కాసేపు ఆగండి మీ అమ్మ మీకే అర్థం అవుతుంది అనేసి అంటారు. అప్పుడు వెంటనే ప్రాథమిక కింద దిగుతుంది పట్టిలు అదే నిధులు సౌండ్ చేస్తుంది దగ్గర సౌండ్ చేసిన వెంటనే బాలు శృతి రవి వాళ్ళ ఆయన జరుచుకుంటారు. మళ్ళీ సౌండ్ చేస్తుంది మళ్ళీ జరుచుకుంటారు. ఏంటన్నా పట్టబడి మంది దిగులు చెప్తున్నా ఏంట్రా అంటే అదే లాగుందంటే మళ్ళీ సౌండ్ చేస్తుంది. ఏంటి ఇంకా భయం వేసేస్తుంది నాకు అనేసి శృతి భయపడుతుంది. అప్పుడు వెంటనే భయపడకండి మీ అమ్మ ఏంట్రా అని అంటే అప్పుడు వెంటనే అమ్మగారు కిందకు వస్తారు. కిందకు వచ్చేసరికి ఆ అమ్మ చూసి మీనా అంటే మీరు చాలా బాగున్నారు అత్తయ్య అనేసి అంటది. అలా నడుచుకుంటే కిందకు వస్తే ఏంటిది అమ్మేనా అంటే ఏం చేస్తాను ఇంకా ముందు ఏం చూడాలని నాయన అంటారు. కిందకు వస్తుంది కిందకు వచ్చి అమ్మ నువ్వేనా అంటే నువ్వేనా చంద్రముఖివా అంటే నేనేంట్రా అని అంటారు. అప్పుడు వెంటనే ఏంటి ఇదంటే ఇదే నా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న కళ ఇదే నా నాట్య కళ అంటే నాట్యమే నా ప్రాణం నాట్యమే నా ధ్యానం నాట్యమే నా ఆశ నాట్యమే నా శ్వాస నాట్యమే నా కీర్తి అంటారు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అమ్మ చిన్నకల్లా మాట్లాడుతుంది ఏంటంటే ఇంకా మీ అమ్మలో ఎన్ని షేర్స్ చూడండి ముందే అని అంటారు. అప్పుడు వెంటనే శృతి ఆంటీని హక్ చేసుకుని ఆంటీ నిజంగా మీరు చాలా అంటే చాలా బాగున్నారు ఈ గెటప్ లో ఏంటి ఏమైనా క్లాసికల్ డాన్స్ కి వెళ్తున్నారు అని అంటే ఏమైనా ప్రోగ్రామ్ కి వెళ్తున్నారంటే ఏం మాట్లాడుతున్నావు రోహిణి అంటే ఏం శృతి ఆంటీ క్లాసికల్ డాన్స్ అంటే అవునా నిజంగా అంటే నిజమా అంటే వెంటనే రవి అంటాడు ఏంటో ఏదైనా కాంపిటీషన్ వెళ్తున్నావా అని అంటే కాంపిటీషన్ కదా నేనే ఒక డాన్స్ స్కూల్ పెడుతున్నాను డాన్స్ స్కూల్ పెట్టబోతున్నాను అనేసి వాళ్ళ అమ్మగా అంటారు. ఏంటి నువ్వు డాన్స్ స్కూలా అని అంటే ఆంటీ మీరు డాన్స్ చేస్తారా అంటే ఊరికండి ఆంటీ ఒక రోహిణి డాన్స్ నేను చూసాను బాగా చేశారు అందుకే నాకు నమ్మకం వచ్చిందనేసి మీనా అంటది. అప్పుడు వెంటనే సాంగ్ పెట్టి ఒక 5 minutes ఆమె డాన్స్ చేస్తుంది. ఆమె డాన్స్ చూసి అందరు క్లాప్స్ కొడతారు. అదే చాలా బాగా చేశారు ఆంటీ అని శృతి అంటది. అప్పుడు వెంటనే మీనా కూడా బాగా చేశారు అంటారు ఓన్లీ కూడా బాగుంది అని అంటారు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారు షాక్ అయిపోతారు ఏంటి ఈ వయసు మీకు అవసరం అంటే ఆపండి మీ మాటలు
అయినా ఇంకా ఎన్ని రోజులు ఇలా కట్టిపడేస్తారు. అయినా ఈ డాన్స్ నేర్చుకోవడానికి నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ని పెళ్ళిన పేరుతో కట్టేసి నన్ను డాన్స్ నేర్చుకుని నా గజ్జలు తీసుకు అటక మీద పడేస్తారు. నన్ను ఏది పని చేయనివ్వకుండా చేస్తారు. నేను నేర్చుకున్న కళని ఎవరికి మీరు చూపించుకోలేకపోయాను అనేసి అంటారు. అప్పుడు వెంటనే ఇప్పుడు ఇదంతా ఏం చేయాలనుకుంటున్నావంటే నేను డాన్స్ స్కూల్ పెట్టి ప్రతి ఒక్కరికి ఈ డాన్స్ ని నేర్పించి నాలాంటి నాట్యమయుడిని అందరిలో తీర్చిదిద్దాలి అనుకుంటున్నాను. నాలాంటి నాట్యమయుని తీర్చిదిద్ది వాళ్ళకు లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి వర్షానికి ఇద్దరిని రెడీ చేయాలనుకుంటున్నాను. అంటే అవసరం మా ప్రజలకి తిప్పలు అంటే ప్రజలకు తిప్పలు ఏం మాట్లాడుతుంది. తన కోపంతో గట్టిగా అరుస్తుంది. ఆమె గట్టిగా అయ్యేసరికి ఆమె చేతిలో ఒక బల్లెం లాగా ఆమెకు దుర్గమ్మ లాగా వాళ్ళకి కనిపిస్తుంది. అలా కనిపించేసరికి అందరూ షాక్ అయిపోతారు. షాక్ అయిపోయిన వెంటనే ఆమె మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఇక్కడ మీ మాటలు మీరు ఆపండి అని అంటే వెంటనే బాలు షాక్ అయిపోయినాడు. ఏంటి బాలు వీడేంటి ఇలా అయిపోయాడు, అవక్కయ్యాడా లేకపోతే షాక్ లో ఉన్నాడు అంటే బాలుకి బాలు బాలని లేపుతాడు. వెంటనే లేచి అమ్మో దెయ్యం 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 అమ్మరు అమ్మరు అంటే అమ్మరు అమ్మరు కదా మీ అమ్మ ఏంటి అంటే అమ్మ ఏంటమ్మ ఇది నా అవసరమా నీకు ఇప్పుడు అంటే నాన్న నాకేం నాకు తాయితీ కట్టు లేకపోతే అమ్మ పట్టిన దెయ్యమని వదిలించి అంటే అరే ఆపురా ఇంక నుంచి నీ వేళకాలు ఆపు, నీ పురుష అహంకారాన్ని కోకుడు వేలతో పీకి పడేస్తాను, నేను నాట్యము నేర్పిస్తాను అందరినీ, నేను ఒక నాటికలా తీర్చిదిద్దుకుంటాను, నా నాట్యం నాకు ఎంత నాట్యం వచ్చో అంత నాట్యం అందరికీ నేర్పిస్తాను అని అంటది. అప్పుడు వెంటనే బాగా అంటారు నీకు అవసరమా ఈ వయసులో అంటే ఏంట్రా ఏ పని చేయకపోతే పని చేయలేదు అంట. ప్రతి ఒక్కరు ఏ పని చేయకుండా ఖాళీ తింటున్నావు కూర్చుంటున్నావు అంట కదా. ఇక్కడి నుంచి నేనంటే మీకు చూపిస్తాను, నా ఇదేంటి మీకు చూపించుంటే మళ్ళీ డాన్స్ చేస్తుంది. మళ్ళీ డాన్స్ చేసేసరికి మళ్ళీ అందరూ డాన్స్ వస్తారు. మళ్ళీ ఆమె నార్మల్ అయిపోద్ది. అప్పుడు వెంటనే లేచి ప్రభావతి ఇప్పటికీ ఆలోచించి ఒక్కసారి ఇప్పుడు స్కూల్ పెట్టి మనకు అవసరమా, ఎందుకు మనకి లేనిపోని ఖర్చు అంటే లేదు నేను పెట్టి నేను వర్షన్కు అదేదో అంటారు కదమ్మా దాన్ని ఏమంటారు వర్షన్ అంటే వర్ష 2.0 అంటే ఇక్కడి నుంచి ప్రభావతి అమ్మగా మీకు తెలిసింది నేను ఇప్పటి నుంచి కొత్తగా వర్షన్ 2.0గా నిరూపించుకుందంటే ఓహో అయినా అవసరం అంటావా ఈ ఏజ్ లో నీకు ఇవన్నీ అవసరమా, మనకి ఎందుకు ఈ వ్యవస్థలో సమస్యలు అంటే ఆ వ్యవస్థ బాగుపడాలంటే ఈ అవస్థ తప్పదండి అని అంటది. ఏంటో ఈ పిచ్చి మాట నాకైతే అర్థం కాదు, నాకైతే ఆకలేస్తుంది కొంతమంది మేము ఎక్కడో ఉందాం పదరా అని అంటే ఈ నాట్య మయూరిగా తిరుగుదంటే ఫస్ట్ మేము చేయాల్సింది ఫోటోషూట్. నన్ను ఒక నాట్యం చేసే కొన్ని భంగిమలు కొన్ని ఫొటోస్ తీయండి, ఆ ఫొటోస్ ఫ్లెక్సీ కట్టేసి అందరికి చూసేలా చేయాల్సి అంటే వెంటనే రోని ఫొటోస్ ఇస్తుంది, ఆమె కొన్ని ఫోటోలు ఇస్తుంది. అరే మనం తట్టుకోలేం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదరా అని అంటే అప్పుడు వెంటనే అంటది అత్తయ్య గారు తన కాళ్ళ మీద తను నిలబడి తను సంపాదించాలనుకుంటుంది, నాకు ఈ విషయం నా అత్తయ్య చాలా బాగా నచ్చింది, తను ఇప్పటికైనా తనకు ఇంత ఆలోచించుకుంటుంది కదా అంటే ఏంటి నువ్వు నన్ను పొగడుతున్నావా లేకపోతే నేను నాట్యంలో విజయ్ అయిపోతే నేను నీకు తిట్టు తప్పితే అని తప్పించుకుంటున్నావా అంటే అదేం కాదు మీరు బాగుపడి నేను కోరుకుంటున్నాను అంటే వెంటనే వర్షని రోహిణి కూడా నా ఫుల్ సపోర్ట్ మీకే అత్తయ్యా అని చెప్పి అప్పుడు వెంటనే శుద్ధి కూడా నా ఫుల్ సపోర్ట్ మీకే అంటే అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారు నా సగం సపోర్ట్ మీకే అంటే అదేంటి సగం సపోర్ట్ ఏంటంటే మీరెవరు సపోర్ట్ చేసేసేపురా నేను అంచెంచెలుగా వెదిగి నేను ప్రతి మధ్య 2,000 తీసుకుని ఒక 50 మందిని సెట్ చేసి లక్షలు సంపాదించి నేనేం నిరూపించుకుని లక్షాధికారిని అయిపోతాను అంటే ఏంటో నాకు డౌట్ అంటే ఆపురా మూర్ఖుడా ఎక్కడైనా నీ ప్రగల్భాలు ఆపు అనేసి తను గట్టిగా అరిచింది. అమ్మో నాకెందుకు అమ్మ కనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆమె ఫొటోస్ భంగిమలు తీస్తూ ఉంటది. సరే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ హౌస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వెళ్ళిపోయి ఫొటోస్ అన్ని ఫ్లెక్సీలు కట్టించి మొత్తం అంటించి బంచి బంచి డెకరేషన్ చేసి ఒక అడవిడిగా మొత్తం చేసి ఉంటారు. అప్పుడు వెంటనే వచ్చి అరే బాగానే చేశారు కానీ ఎవరు రాకపోతే ఈ ఖర్చుల్లో వేస్ట్ ఏమో అంటే ఆపండి మీ మాటలు ఎందుకు అశుభం పలుకుతారు అనేసి అంటే ఏంటో ముసలిదయ్య ఆనందపడుతుందని ఒప్పుకుంటే ఎవరు ముసలిదయ్య అంటే నీవేమో ముసలిదాన్ని కాబట్టి 16 ఏళ్ళ బాలిక అనుకుంటున్నావు అనేసి బాలు అన్నాడు. నేనేం ముసలిదాన్ని కాదు ఆంటీకి తక్కువ అమ్మాయికి కొంచెం ఎక్కువ అంతే అంటే ఏంటో నీకు నువ్వే అనుకుంటున్నా మాకైతే అది అనిపించట్లేదు అంటే సరే మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు రిబ్బన్ కటింగ్ చేస్తుంటే నేను రిబ్బన్ కటింగ్ లక్షలు సంపాదిస్తాను చూడంటే అప్పుడు వెంటనే మన అంటాడు ఏంటి దీనికి లక్షల సంపద వస్తుంది అంటే ఏరా ఎట్టుకు మేము చూస్తున్నాం అంటే నువ్వు ఒక ఏమండి మీరు కాసేపు పాప ఏంటంటే ఏంటి మాటలా అయితే సరే పోట్లాడుతుంటే నువ్వు రోజు అదే కదా చేస్తావు అంటే అరే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఆపండి అయినా రిబ్బన్ ఎవరితో కట్ చేస్తావు అంటే రిబ్బన్ ఎవరితో కట్ చేసి ఇంకెవరు మన ఇంటికి పెద్ద మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారితో చేయిద్దాం అనేసి బాలు అంటాడు. అమ్మమ్మ వద్దురా నేను కట్ చేయండి తను ఎవరికో పిలుచుకొని తను చేస్తా అంటే నేను యాక్చువల్ గా ఆ చుట్టూ అమ్మని పెద్దాం అనుకున్నాను అంటే ఏంటి మంట పెద్దని కాన్స్ అంటే బాలు అంటే ఓ డబ్బులమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావా నువ్వు లేవనుకున్నాను సారీ ఆ ఫ్లో లో వస్తుందంటే
టూ మచ్ అనేసి అంటే ఏం కాదులే అనేసి అంటాడు. సరే సారీ అనేసి అంటే సరే ఇవన్నీ కాదు అమ్మ ఫస్ట్ సరే అవతలి కట్ చేయించండి అనేసి అంటే ఫస్ట్ రిబ్బన్ కటింగ్ ముందు జ్యోతి ప్రజ్వలన చేయాలండి. జ్యోతి ఎవరు అంటే ఆంటీ గింటి కాదు అంటే మరెవరు అంటే కోతి ఎవరు అంటే అరే నువ్వు ఆగరా బాబు. జ్యోతి ఎవరంటే జ్యోతి అంటే దీపం వెలిగించమని అంటే ఓ అదేదో అక్షరం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అంటే సర్లే గాని రామసుడికి వెలిగించాను నేనా అంటే నువ్వే వచ్చి వెలిగించమ్మంటే తను వెళ్ళి వెలిగిస్తుంది. అదే అప్పుడు వెంటనే రోహిణి అంటది అదేంటది ఈ నాట్య స్కూల్ పెట్టడానికి నేను ఐడియా ఇస్తే ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తున్నారేంటి మీ అమ్మ మరి ఎంత పార్షియాలిటీ చూపిస్తుంది అంటే ఊరుకో ఏం కాదు నెక్స్ట్ నీకు పిలుస్తుందిలే అనేసి అంటే అప్పుడు వెంటనే వెళ్ళి శృతి దీపం వెలిగిస్తుంది. అందరు క్లాప్స్ కొడతారు. ఎంతే ఆనందంగా ఎంతే నీట్ గా ఈ దీపం ఎంత బాగా వెళ్తుందో అంతకు నీ నాట్య స్కూల్ పైకి ఏదైనా ఆశిస్తున్నాను అనేసి వాళ్ళ నాన్నగా అంటారు. నాది అదే కోరిక అని అంటారు. అప్పుడు వెంటనే బాగా అన్నాడు ఈ రోజుకైనా సరే నన్ను చెప్పడం ఆపేసి అయినా సరే స్కూల్ ఓపెన్ చేస్తామంటే నువ్వు నేర్చుకునే గురువును లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పిలుచుకో నీకు ఆ మాత్రం బుర్రలేదా అనేసి అంటే అమ్మకి లేనిదే అదే కదా అనేసి అంటాడు. అరే ఈ రోజు నన్ను తిట్టడం ఆపండ్రా నా స్కూల్ బాగుందని కొంచెం అభినందించండిరా అనేసి అంటే పాప నా అమ్మ నాకు ఫస్ట్ టైం మొదటిసారి నాకు జాలేస్తున్నానా ఇవి ఒకసారి అమ్మనే మనొద్దాను అనేసి అంటాడు. అప్పుడు వెంటనే శుద్ధికి రోహిణికి పిలుస్తా అమ్మ రోహిణి రా అమ్మ అంటే ఫస్ట్ ఇంటికి వాళ్ళని పెద్ద నన్ను తెలిసి ఆమె పిలిచింది ఇప్పుడు నన్ను పిలుస్తుంది అంటే ఏం కాదు నువ్వు వెళ్ళు అనేసి రోహిణి మనోజ్ అంటాడు. అరే నేను వెళ్ళను అంటాడు. అప్పుడు వెంటనే ఏంటమ్మా చూస్తున్నావు రా అంటే వస్తున్నా అంటే వెళ్ళి వెలిగిస్తుంది. వెలిగించాక అప్పుడు వెంటనే కామాక్షి అంటే మేనని కూడా పిలవదు అంటే మేనని కూడా ఆయన అందులో ఒత్తిడి లేవు కదా అనేసి అంటే ఏంటి ఇద్దరు కోడలతో వెలిగించావు మరి మూడో ఒత్తిడి నీకు ఏమైంది అంటే కోటీశ్వరులైన వాళ్ళతో వెలిగించేసి నా బాధని చీప్ చేస్తావా పదవా మీకు నుంచి వెళ్ళిపోతాం అనేసి అంటే నేను ఆపుతుంది. మరి తప్పు కదా అనేసి వాళ్ళ నాన్నగా అంటారు. ఇద్దరు కోడలతో వెలిగించాను మూడో కోడలతో కూడా వెలిగించాను నీకు బుర్రలేదా అనేసి అంటే అయినా ఇప్పుడు నేనేం చేయలేదు దానికేమైంది రెండే ఉన్నాయి వెలిగించాల్సి అంటే ఇప్పుడు ఏమైందండి అయినా సరే నువ్వు చూడమే నీకు మీనంటే ఇష్టం అందుకే నువ్వు చేసావు కదా అమ్మ అనేసి బాలు అంటాడు. అయినా నీకు ఇప్పుడు ఇందులో ఈ విషయంలో కూడా నీకు కుళ్ళేనా అనేసి బాలు అంటాడు. అప్పుడు వెంటనే మీనా అంటది ఆ దీపం కుందులోకి తోమింది నేను అందులో ఆయిల్ పోసి నేను ఒత్తిడి పెట్టింది నేను ఇప్పుడు ఏమైందంటే అవును మీనా నువ్వు 3 ఒత్తులు పెట్టావు కదా ఇంకొక ఒత్తి ఏమైంది మీ అత్త మింగేసిందని కామాక్షి అన్నాడు. అవునే ఆకలేసి ఆ ఒత్తిని మింగేసానే అనేసి అంటే నాకు తెలుసులే ఎక్కడ మీనా వెలిగించేస్తుంది ఆ ఒత్తి నువ్వే తీసుకుంటావు అనేసి అంటే నాకు అర్థమైంది మా అమ్మకి ఎంత ఇదో కదా మా మీనా అంటే మా అమ్మకి ఎప్పటికీ నచ్చదు. సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద అంటే ఆగ్రా ఏదో ఒక గొడవ పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం చూస్తున్నావు కదా అంటే మరి ముగ్గురు కోడలు ఒకలా చూడాలి కదా ఎందులో వీళ్ళ గొప్ప అంటే ఇండియా కాగితాలు తాకడ పెట్టి నువ్వు గొప్ప లేకపోతే పార్లర్ అమ్మేసిన పాలమ్మే గొప్ప లేకపోతే రక్తకి వెళ్ళిపోయిన వీడు గొప్ప లేకపోతే లేచిపోయిన వీళ్ళు గొప్ప వీళ్ళందరిలో ఏది గొప్ప వీళ్ళందరికీ ఒక మైనస్ ఉంది కానీ నా భార్యకి ఏం మైనస్ ఉంది నా భార్య కష్టపడుతుంది ఇంటి కింద పని చేస్తుంది నీ కింద పని చేస్తుంది ఇంకా మీకు అందరికీ స్మాల్ చేస్తుంది అందరిలో గొప్ప నా భార్యకి అంటే కట్ట చెప్పారు అని చెప్పి కామాక్షి ఆంటీని వాళ్ళ నాన్నగా అంటారు. సర్లే ఇవన్నీ ఎందుకు సరే ఎలాగో రిబ్బన్ కట్ చేయడమో మీనతో కట్ చేయమంటే మీనతో అనేసి పెడతామంట. ఏమైంది ఇప్పుడు ఒక జంటని పెళ్లి చేసుకోవడానికి దండలు పూజారి గారు మీనతో ఇప్పిస్తారు ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా మీనతో ఇస్తే కలకల సందర్శంగా ఉంటుంది మీనతో ఇప్పిస్తారు అమ్మవారి దండ కూడా మీనతోనే కుట్టిస్తారు అంటప్పుడు తన చెయ్యి అంత మంచిదైనప్పుడు అంత రిబ్బన్ వెలిగిస్తే నీకు ఏమైంది నీ వ్యాపారం కూడా బాగానే ఉంటది కదా అనేసి అంటే అయినా సరే నేను ఒప్పుకోనే మీనా రిబ్బన్ ఒప్పుకోని అనేసి గట్టిగా అనేసరికి మీనా విని బాధపడి షాక్ అవుతుంది. అక్కడ ఎపిసోడ్ లో థ్యాంక్ యూ గైస్.